హలో గైస్, నేనైతే ఇవాళ మంచి వీడియోతో ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే దోశ అయితే దోశపిండి అయితే తీసుకునేసి పెనం అయితే పొయ్యి మీద పడేసుకొని దోశపిండి అయితే పోసాను. ఆ దోశపిండి పోసిన తర్వాత నేనైతే రౌండ్గా గింటితో ఆ విధంగా అన్నాను. అయిన తర్వాత అయితే ఒక 2 or 3 minutes అలా ఉంచిన తర్వాత అదైతే వెనక పిండి అయితే హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన తర్వాత మనమైతే కొద్దిగా నూనె పోసుకున్న తర్వాత మామూలుగా ఆ గిండితో అయితే మామూలుగా దాన్ని అయితే ఎత్తుకొని తిరగేయాలి. ఇప్పుడైతే నేను వేస్తే ఇప్పుడైతే చూడండి, అది అతుక్కోకుండా నిదానంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఆ దోశ అయితే వచ్చింది, దాని అయితే తిరగబోస్తాను చూడండి. ఆ తిరగబోసిన దాన్ని ఒక 1 minute అలా ఉంచి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆ ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. అదైతే ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇప్పుడు మామూలు దోశ పోసాను కదా, ఇప్పుడైతే ఎగ్ దోశ కానీ నేనైతే ఇప్పుడైతే ఒక గ్లాసులో అయితే మామూలుగా ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ తర్వాత కొంచెం అయితే మనమైతే కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని అయితే అది దాంట్లో అయితే గ్లాసులో అయితే వేసుకుంటున్నాను. ఆ గ్లాసులో వేసిన తర్వాత అయితే మనమైతే గుడ్డు కొట్టుకునేసి ఆ గుడ్డు అయితే బాగా తిప్పుకోవాలి. అది బాగా మిక్స్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు దాని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. అదైతే మిక్స్ అవుతుంది చూడండి. ఆ మిక్స్ అయిన తర్వాత అయితే దాంట్లో అయితే కొద్దిగా అయితే మనం చేసుకున్న చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ వేసుకుంటే టేస్ట్ రావడానికి సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే. దాని అయితే ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. దాని అయితే నేనైతే బాగా తిప్పేశాను. ఇప్పుడైతే మనమైతే మామూలుగా దోశ పోసుకుంటాం కదా, మామూలుగా పిండి అయితే మామూలుగా దాన్ని పెను మీద పోయేసి తిప్పేసుకోవాలి. ఆ తిప్పుకున్న తర్వాత అయితే మనం కలుపుకున్న ఎగ్ దాన్ని ఈ దోశ మీద అయితే పోయాలి. ఇప్పుడైతే దాన్ని తిప్పేసి నేనైతే ఒక 1 minute అలా ఉంచిన తర్వాత అయితే మనం కలుపుకున్న దాన్ని అయితే దాని మీద పోయేసి ఒక మన స్పూన్తో బాగా దానికి బాగా అంతా బాగా కలిసేటట్టు దాని అయితే మనం పోసిన దాని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అది అయితే బాగా కలిసిన తర్వాత అయితే ఒక 2 or 3 minutes అయితే అలా ఉంచిన తర్వాత దాన్ని అయితే బాగా హీట్ అయిన తర్వాత దోశ బాగా అది కొంచెం నూనె పోసుకోవాలి. ఆ నూనె పోసిన తర్వాత అయితే మనమైతే నిదానంగా దాని అయితే మనం ఆ గిండితో అయితే దాన్ని ఎత్తుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేనైతే దానిపైన అయితే కొంచెం కారం వేసుకున్నాను టేస్టీ కోసం. ఆ కారం అయితే వేసేసి బాగా దాని మీద కలిపెట్టేసాను. కలిపెట్టిన తర్వాత అయితే ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే ఒక 1 minute అలా ఉంచి చూడండి, ఆ విధంగా మనం బాగా వెనక మొత్తం అతుక్కోకుండా తిప్పుకోవాలి. ఆ విధంగా తిప్పిన తర్వాత అయితే దోశ అయితే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేనైతే తిప్పేశాను. అది తిప్పిన తర్వాత అయితే ఒక 1 minute అలా ఉంచిన తర్వాత మనమైతే దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. నేనైతే చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే అదైతే రెడీ అయింది ఎగ్ దోశ. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో తయారు చేయండి. ఇప్పుడైతే ఎగ్ దోశ రెడీ అయిన దాన్ని అయితే మనమైతే ఆ విధంగా తిప్పుకునేసిన తర్వాత మనమైతే దాని అయితే ఒక దాంట్లోకి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఆ ప్లేట్లోకి అయితే నేను వేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.